హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పప్పుచారన్నలోకి కానీ ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ముక్క మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి, జ్యూసీగా. ఇదిగోండి, చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 30 కిలో చికెన్ తీసుకున్నానండి. దీంట్లో ఉప్పు నిమ్మరసం వేసి నీచువాసన లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటికీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. ఇది ఇలా మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని మసాలా సామాన్లు వేయించుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలక్కాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 6 నుంచి 7 మిరపకాయలు తీసుకోవాలి, ఎండుమిరపకాయలు. ఇవి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇవి చల్లారి పెట్టుకోవాలన్నమాట. ఇవి చల్లారేలోగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసి దోరగా వేయించుతున్నానండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చికెన్ ముక్కలు బాగా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టుగా వేయించుకొని చికెన్ కొంచెం వేగాక పచ్చివాసన పోయాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఈలోగా చల్లారిపోయిన మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కూడా బాగా వేగిపోయింది. దీంట్లో 1 స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇది మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. చికెన్కి అంతా పట్టేటట్టుగా ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు చీల్చుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్క చెదిరిపోకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిపోయాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా సామాన్లు పొడి చేసి పెట్టుకున్నవి అందులో వేసేసుకోవాలి. ఇది పొడి కూడా బాగా చికెన్ ముక్కల్లో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ డ్రై మసాలాలు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా స్లోగా అట్లగాడుతూ వేయించుతున్నాను నేను. ఇలా అడుగు పట్టకుండా నిదానంగా వేయించుకోవాలి. ఇలా మసాలాలన్నీ అన్ని ముక్కలకి పట్టి బాగా నిదానంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఇదిగోండి, ఇలా జ్యూసీగా ఎంతో చక్కగా తయారైంది.
ఈ ముక్కలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వేగిపోయిన ముక్కల్లో నిమ్మరసం పిండుకోవాలి. నేను ఒక చెక్క నిమ్మరసం తీసుకున్నాను. విత్తనాలన్నీ తీసేసి రెడీగా పెట్టుకొని దీంట్లో పిండుకుంటున్నాను. ఇలా మొత్తం ముక్కలకు అన్నీ పట్టేటట్టుగా పిండుకోవాలి. ఈ నిమ్మరసం అంతా బాగా పిండేశాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.